వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ నేను చెప్పే మీకు అప్డేట్ ఏంటంటే, రైతులకైతే ఒక అపార ఐడియా అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ టాపిక్ ఏంటంటే, రైతు సోదరులకు ప్రత్యేక విశిష్టతమైనటువంటి గుర్తింపు సంఖ్య అయితే మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతు ఆ గుర్తింపు సంఖ్య ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఉంటేనే రైతు భరోసా కానీ ఏదైనా సబ్సిడీ ఏమన్నా వడ్లు కావాలన్నా లేదా ఎరువులు ఎటువంటి రావాలన్నా రైతులకు కావాలన్నా ప్రతిదీ ఆ ఐడి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకున్నటువంటి ఆధార్ కార్డుతో సమానంగా రైతు ఆధార్ కార్డు లాగా అది కూడా రైతు గుర్తింపు కార్డు రాబోతుంది. ఆ పూర్తి విధి విధానాలను మీకు అన్నింటినీ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటి, దానికి అది దేని ఆ నెంబర్ ఐడి అనేది దేనికి వర్తింపు చేస్తుందనే విషయాన్ని పూర్తిగా చెప్తాను. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికీ చేరువవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. ఇట్లాంటివన్నీ మీకు ఎప్పటికప్పుడు నేను మెసేజ్లో ఫోన్ ఇస్తుంటున్నాను. నా వాట్సాప్ ఛానల్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రైతులకు ప్రత్యేక విశిష్టత అనేటువంటి గుర్తింపు సంఖ్యను రాష్ట్రంలోని భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం. అయితే రైతు గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియలో ముఖ్య అంశాలంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైతుకు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ పథకాలను, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపు పనిచేస్తుంది. రైతుకు చేకూరే ప్రయోజనాలకు ఈ విశిష్టమైనటువంటి ఐడి సంఖ్యను అర్హులైన భూమి గల రైతులకు గుర్తించడంలో తోడ్పడుతుంది. వారికి ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా ఈ సంఖ్య అనేది ఐడియా పనికొస్తుంది. ప్రభుత్వం అందించే పథకాలు నిర్వాధకంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది. అంటే భూ ఆధారిత పథకాలైనా సరే, పిఎం కిసాన్ చెల్లింపుకైనా సరే, అన్నదాత సుఖీభవన, అలాగే పంటల బీమా, అలాగే పంటలపై రుణాలు, వడ్డీ రాయితీపై వ్యవసాయ యంత్రాలు పరికరాలైనా సరే, అలాగే రాయితీపై సూక్ష్మ పోషకాలు, అలాగే సూక్ష్మమైన సేద్యంపై రాయితీ, పంటల రుణాలు, పెట్టుబడి సాయం తదితర పథకాలపై నేరుగా పొందేందుకు ఈ ఐడి అనేది ఉపయోగపడుతుంది. సత్వర పరిహారం అందుటకు ఉపయోగపడడం ఈ ఐడి అయితే మీకు అందరికీ తోడ్పడుతుంది. నీటిపారుదల, తెగుళ్ళు నియంత్రణ, వాతావరణ సూచనల వంటి ఇతర సేవలు అందుబాటులోకి తోడ్పడుతుంది. గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది సంప్రదించి మీరు రైతు గుర్తింపు సంఖ్యను పొందవచ్చు. అంటే ప్రస్తుతం రాష్ట్రం నుండి భూమి గల ప్రతి రైతుకు, మున్ముందు కౌలు రైతులకు కూడా, భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా, ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్నవారి కూడా ఇది వర్తింపజేస్తుంది. నమోదు ఏ విధంగా చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటి ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నమోదు చేసుకోవడానికి రైతుకు ఆధార్ కార్డు నెంబర్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు అనుసంధానమైన ఫోన్, అంటే ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నట్టు ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది అనమాట. అలాగే భూమి రికార్డు అనేటువంటి పాస్బుక్, పట్టా బుక్ అయితే ఉండాలి. 1B జెరాక్స్ కావాల్సి ఉంటుంది. ఈ 3 తీసుకొని ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అయినటువంటి ఫోన్కి ఓటీపీ వస్తుంది. అది అలాగే మీకు ఉన్నటువంటి పట్టా, పాస్బుక్, 1B జెరాక్స్ ఇవి తీసుకుని వెళ్ళి మీకు దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళేసి, అలాగే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆర్బీఐ కేంద్రం దగ్గరికి వెళ్ళేసి ఇది చేసుకోవచ్చు. ప్రతి సచివాలయంలో వ్యవసాయ అధికారి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఐడిని నమోదు చేసుకుంటే ప్రతి ఒక్కరూ రాబోయే ముందు రోజుల్లో ఉన్నటువంటి ఈ ఐడి అనేది రైతు ఐడి అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇంకో రాబోయే రోజుల్లో ఈ రైతు భరోసా పడటానికైనా సరే, అలాగే పిఎం కిసాన్ పడడానికైనా సరే ఈ ఐడి అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. నేను గత వీడియోలో కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ కూడా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం నుంచి ప్రకటన ఇంతకుముందే మనకు అప్డేట్ వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడే నేను దాని సమాచారం మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ప్రతి రైతుకు మన రైతు
సోదరులందరికీ నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఐడి అనే సంఖ్యని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ అధికారికి వెళ్ళి ఆధార్ కార్డు, మీ పట్టా పాస్బుక్ జెరాక్స్, అలాగే 1B జెరాక్స్, మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉన్నటువంటి తీసుకెళ్ళి మీరు ఖచ్చితంగా దాన్ని అప్లై చేసుకోండి. మీకు ఐడి అనేది వస్తుంది. అది వచ్చిన తర్వాతనే PM కిసాన్ అనేటువంటి కూడా అప్లై చేయడానికి కూడా ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఇది ఖచ్చితంగా తోడ్పడుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చిన్న చిన్న పొరపాటు తడబాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.